నమస్కారం. ఈరోజు మనం యోజన పత్రిక జనవరి 2026 సంచికను కొంచెం లోపుగా పరిశీలిద్దాం. దీని థీమ్ ద రిపబ్లిక్. అవును. యూపీఎస్సీ అభ్యర్థులకు ఇదొక బైబిల్ లాంటిది అంటారు. కానీ చాలాసార్లు ఇది కేవలం ప్రభుత్వ ప్రచార పత్రికలా అనిపిస్తుంది. ఈ సంచికలో ఆ పరిధి దాటి నిజమైన విశ్లేషణ ఏమైనా ఉందా? మంచి ప్రశ్న అడిగారు. ఈసారి కేవలం పథకాల జాబితా ఇచ్చి వదిలేయలేదు. ఒక పెద్ద మార్పును చూపిస్తున్నారు. మార్పు అంటే ప్రజలు కేవలం ప్రభుత్వ లబ్ధిదారులుగా మిగిలిపోకుండా పాలనలో చురుకైన భాగస్వాములుగా ఎలా మారుతున్నారు అనే దానిపై దృష్టి పెట్టారు. ఇంట్రెస్టింగ్. చురుకైన పౌరులు అంటే సరిగ్గా ఏమిటి? ఆర్టికల్లో ఏమైనా ఉదాహరణలున్నాయా? ఖచ్చితంగా. ఉదాహరణకు గ్రామసభలలో జరిగే సోషల్ ఆడిట్ గురించి చక్కగా వివరించారు. సోషల్ ఆడిట్? అవును. ప్రభుత్వం ఇచ్చిన నిధులు సరిగ్గా ఖర్చయ్యాయో లేదో ఇప్పుడు ప్రజలే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అంటే ఇది కేవలం లబ్ధి పొందడం కాదు. సరిగ్గా. ఇది అధికారాన్ని ప్రశ్నించడం, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడం అన్నమాట. ఈ పాయింట్ మీకు GS2లోని పాలన అనే అంశానికి బాగా ఉపయోగపడుతుంది. అర్థమైంది. అంటే అధికారం ప్రజల చేతుల్లోకి వస్తోందన్నమాట. మరి ఈ భాగస్వామ్యం కేవలం గ్రామసభలకే పరిమితమా? లేదు. సమాజంలోని ఇతర వర్గాలలో కూడా ఈ మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళల విషయంలో. మహిళల గురించా? అవును. ఈ సంచికలో దాని గురించే చాలా బలంగా ప్రస్తావించారు. ఒకప్పుడు మహిళా అభివృద్ధి అంటే విమెన్ డెవలప్మెంట్ అనేవారు. అవును. ఇప్పుడు మహిళల నేతృత్వంలో అభివృద్ధి అంటున్నారు. అంటే విమెన్ లెడ్ డెవలప్మెంట్. ఆ పదంలో మార్పు చాలా పెద్దది కదా. చాలా పెద్దది. ఇది ఒకప్పుడు మహిళలకు పతకాల ఇవ్వడమే అభివృద్ధి అనుకునే స్థాయి నుండి ఇప్పుడు మహిళలే స్టార్టప్లు నడుపుతూ ఆర్థిక వ్యవస్థను నడిపించే స్థాయికి వచ్చిన మార్పును సూచిస్తుంది. అయితే ఈ విమెన్ లెడ్ డెవలప్మెంట్ అనేది కేవలం ఒక నినాదమా, లేక క్షేత్రస్థాయిలో నిజంగా ప్రభావం చూపిస్తోందా? ఆర్టికల్ ప్రకారం ఇది నిజమైన మార్పే. స్వయం సహాయక బృందాలు అంటే SHGs కేవలం అప్పడాలు చేయటం నుండి ఇప్పుడు డ్రోన్లను ఉపయోగించి వ్యవసాయం చేసే స్థాయికి ఎలా ఎదిగాయో చెప్పారు. డ్రోన్లా? అద్భుతం. అవును. ఈ మార్పు మన సమాజం GS1 పైన, ఇంకా మన GDP GS3 పైన కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. సమాజంలో వస్తున్న ఈ మార్పులు మన ఆర్థిక వ్యవస్థ వేగానికి కూడా అద్దం పడుతున్నట్టున్నాయి. నాకు బాగా నచ్చిన ఆర్టికల్ క్విక్ కామర్స్ గురించి. 10 నిమిషాల్లో డెలివరీ. అవే. అద్భుతం కదా. అవును. కానీ ఆ 10 నిమిషాల వెనుక ఒక పెద్ద కథ ఉంది. ఈ ఆర్టికల్ కేవలం డెలివరీ వేగం గురించే కాదు, ఇంకా దాని వెనుక ఉన్న గిగ్ ఎకానమీ, పట్టణ లాజిస్టిక్స్ మీద పడుతున్న ఒత్తిడి, వినియోగదారుల ప్రవర్తనలో వస్తున్న మార్పుల గురించి కూడా చర్చిస్తుంది. నిజమే. ఇక భవిష్యత్తుకు సంబంధించి మరో ముఖ్యమైన అంశం క్లైమేట్ ఫినాన్స్ గురించి కూడా ఉంది. అవును. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి డబ్బు ఎక్కడ్నుండి వస్తుంది అనే ప్రశ్న. కరెక్ట్. గ్రీన్ బాండ్స్ గురించి విన్నాను. గ్రీన్ బాండ్స్ అందులో ఒక మార్గం మాత్రమే. ఈ ఆర్టికల్లో అంతర్జాతీయ నిధులు, కార్బన్ క్రెడిట్స్, టెక్నాలజీ బదిలీ లాంటి వాటి గురించి కూడా చర్చించారు. ఇది GS3 పర్యావరణంలో చాలా కీలకమైన అంశం. ఒకవైపు క్విక్ కామర్స్, క్లైమేట్ ఫినాన్స్, ఇంత ఆధునికత. మరోవైపు మన మూలాల గురించి కూడా చర్చించినట్టున్నారు. వేద జీవన విధానం లాంటివి. అవును. ఇక్కడే ఈ సంచిక ప్రత్యేకత కనిపిస్తుంది. వేదజీవనం అంటే అన్నీ వదిలేసి అడవులకు వెళ్ళిపోమని కాదు. మరి పర్యావరణానికి హాని చెయ్యని చిన్న చిన్న మార్పులను మన దైనందిన జీవితంలో ఎలా భాగం చేసుకోవచ్చో లైఫ్ మిషన్తో అనుసంధానించి చూపిస్తున్నారు. అంటే ప్రాచీన విజ్ఞానాన్ని ప్రస్తుత సవాళ్లకు పరిష్కారంగా ఎలా వాడచ్చో చెబుతున్నారన్నమాట. సరిగ్గా. అలాగే హరిత విప్లవ పితామహుడు దివంగత డాక్టర్ MS స్వామినాథన్ గారి సేవలను గుర్తు చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. మరియు ప్రాచీన విజ్ఞానాన్ని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఆధునిక భారత చిత్రాన్ని చూపిస్తుంది. అవును. ఇది కేవలం ప్రభుత్వ పథకాల సంకలనం కాదు, ఆలోచనల సంకలనంలా ఉంది. నిజమే. ఇక మనం చర్చించిన దేశీయ విజ్ఞానాన్ని ఆధునిక విద్యలో కలపడం గురించి ఆలోచిస్తే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఏమిటది? ఈ ఏకీకరణ ప్రక్రియలో ప్రామాణికతను కాపాడుకుంటూ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం ఎలా సాధ్యం? ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడంలో మనం ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలు ఏంటి? దీనివల్ల లభించే అతిపెద్ద ప్రయోజనమేమై ఉంటుంది?